నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సరిగ్గా ఇప్పుడు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వచ్చానండి. అదిగా పక్కన ఉన్నది కంటైనర్ టెర్మినల్ అనమాట. రెండు క్రేన్ కనబడుతున్నాయి కదా. ఈ ఫిషింగ్ హార్బర్లో అంటే నిర్మాణ పనులు ఇంకా అంటే రిపేర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు రోడ్డు అలా ఉండేది, ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు. నాకు చూడముచ్చటగా అనిపించింది. కాకపోతే అందులో కూడా కాస్త మైనస్ కూడా అనిపించింది. కాకపోతే నాకు సివిల్ నాలెడ్జ్ పెద్ద లేదు, అయినప్పటికీ ఉన్నంతలో ఇది చూడండి. రోడ్డు ఎంత వెడల్పు ఉందో, అంటే పునాది అనేది సుమారు చూస్తున్నారు కదా ఎంత ఉందో, ఎంత వెడల్పు ఉందో అంతే. అంటే సుమారుగా ఒక 3-4 జానలు అనమాట. ఇందులో అంటే ప్రతిదానికి కాంక్రీట్ వేస్తారు కదా, ఐరన్ అన్నీ వేస్తారు కదా. మనం బిల్డింగ్ కట్టుకున్నప్పుడు సాధారణంగా చిన్న ఇల్లు కట్టిస్తేనే కాంక్రీట్ చాలా బాగా వాడతాం. మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా వాడారో తెలీదు. ఇంత భారీ దానికి కాంక్రీట్ పుల్లలు చూడండి. ఇక్కడ పుల్ల ఉంది, అక్కడ పుల్ల ఉంది, అక్కడ పుల్ల, అంటే ఐ మీన్ రాడ్డు. అంటే ఆ రోడ్డు బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాడ్డు సైజ్ చూసారా, గేజీ ఎంతలా ఉందో. చాలా భారీగా, అంటే అంత లావు రాడ్లతోటి ఫౌండేషన్ వేస్తున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం. మరి అంటే అవి స్ట్రైట్ రాడ్లు, ఇవి అడ్డ రాడ్లు అనమాట. అంటే క్వాలిటీ అనేది మనం పైకి చూసినంత సిమెంట్ మీద కదండి, లోపల వాడే ఐరన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం వాడే ఐరన్ ఒక ఎత్తు, సిమెంట్ ఒక ఎత్తు అనుకుంటే 50% క్యూరింగ్. మన రోడ్డు కానీ, అది ఇంటి స్లాబ్ కానీ, ఏదైనా సరే మనం వాడినప్పుడు క్యూరింగ్ చేయాలండి. ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇలా వాటరింగ్ చేసి వాటర్ తోటి స్టాక్ చేయాలి, అప్పుడే బాగా గట్టిగా ఉంటుంది. అది కన్స్ట్రక్షన్ చేసిన వారు అందరూ సుపరిచితం. ఇదిగో ఆల్రెడీ అమలక్కలు కొనుక్కొని వచ్చేస్తున్నారు చేపలు. ఇవాళ బుధవారం కదండి, నేను కూడా అలా బయలుదేరాను. వాకింగ్ చేస్తూ ఇంతవరకు వచ్చాను. చూద్దాం. ఇటువంటి లారీలన్నీ ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్నాయి. ఇదిగోండి ఇటువంటి బాక్సుల్లో ప్యాక్ చేసి ఐస్తో ప్యాక్ చేసి పంపిస్తారనమాట ఇతర దేశాలకి, ఐ మీన్ ఇతర ప్రదేశాలకి. ఇదిగోండి ఐసు, ఇతర లోపల అంత ఐస్ ఉందో. ఇవన్నీ ఐసు లారీలే. ఇలా మన వీధుల్లో అమ్ముకునే వాళ్ళు ఇలా కొనుక్కొని బుట్టలు వేసుకెళ్తారండి. కాస్త ఐస్ వేస్తే కాస్త నిల్వ ఉంటుంది కదా, అదో తాపత్రయం. అంతేనా, కూలింగ్ లేకుండా వెళ్ళారనుకోండి పాడైపోతాయి అవి. అందుకనే ఆ సిస్టమ్ బాగుంది. పెద్ద రొయ్యలు ఇది ఎంతమ్మా పెద్ద చెప్ప? 5 కేజీలు 3,500 పెట్టండి. వరకు బాగా వచ్చిందండి ఈరోజు. చాలా పెద్ద పెద్ద చేపలు వచ్చాయి. ఇది అండి అపోలో ఫిష్ అంటే అదే. ఇది చోనా చేపలు. ఇవి ఈ నల్ల ఏంటమ్మా? ఇవి రావి చందువాలట. ఇది పసుపార. అది మాగలు. ఇదిగోండి మాగలు. జనరల్గా చాలామంది ఇష్టపడతారు వీటిని. ఈ గులివెందులు అంటారు అవండి గురుగారు. కవ్వళ్ళు చోనాలు. చూసి పేర్లు మర్చిపోయానండి నేను. పక్కన కంటైనర్ టెర్మినల్లోకి లారీలన్నీ వెళ్తున్నాయి లోడ్ చేసుకొని. చెప్పాను కదా ఇందాక, నిర్మాణం అంటే కాస్త పాత కట్టడాలన్నీ తొలగించి కొత్త బిల్డింగ్లు అన్నీ నిర్మిస్తున్నారు ఫిషింగ్ హార్బర్కి. అందులో భాగం ఇది. చాలా భారీగా ఉంది. ఇవన్నీ గ్రేడింగ్ చేస్తున్నారు చేపలు. అమ్మా చూడండి, ముక్కుకొని అంటారు, గుర్తుంది కదా, చెప్పాను కదా భారీ చేప. సముద్రంలో రకరకాల చేపలు ఉంటాయి కదా, వాటిలో ఇది రారాజు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎంత పెద్దగా చూడండి. ఇదొకటి. ఇంకా ముక్కు చాలా పొడవు ఉంటుంది, దాన్ని కట్ చేస్తారు.
ఆ పెద్ద ముక్కు కోణాన్ని కట్ చేస్తే ఇదిగోండి ఇలా అవుతుంది. దాని తలకాయ అదే అండి. ఇప్పుడు సముద్రంలో రకరకాల మనుషుల్లో రకరకాల మనుషులు ఉన్నట్టే చేపల్లో కూడా రకరకాల చేపలు ఉంటాయి. అందులో కాస్త మేలు జాతి చేపల్లో అదొక రకం అన్నమాట. కోనం, ముక్కు కోనం, వంజరం, లేకపోతే రొయ్యలు, పీతలు, ఇవన్నీ కాస్త మేలు జాతికి చెందినవి. మళ్ళీ గులివెందులు అని, నెత్తళ్ళు అటువంటి మిగిలిన మామూలు అండి. టేకు చేపలు అంటారు. ఒకటేంటండి మరి తినేవాడి టేస్ట్ని బట్టి, కాకపోతే ఇవి కాస్త కాస్ట్లీగా ఉంటాయి. అదండి 3.5 కేజీలు ఉంది. ఆ ముక్క 875 అంటున్నాయండి. 800కి ఇస్తారట. అంటే కోనం అంటే జస్ట్ రొయ్యలు తిన్నట్టు ఉంటుంది. పేరుకి చేప అయినా సరే రొయ్య టేస్ట్ అట్లుంటుంది, అట్లుంటుంది అనమాట. ఈ కొద్ది చీప్ ఇవి. అదో 850 అండి బుట్ట. బుట్ట అంటే సుమారు ఒక 7-8 కేజీలు ఉంటుంది. 850 రూపాయలు. చిల్లర కావాలి. 2100 అండి. ఏం చెప్పండి అవి? ఏం చెప్పింది? కోనాలు, కండీలు అట్ట కండీలు చెప్పానండి. రకరకాల చేపలు ఒకటి కాదు. అదే రొయ్యలు అలాగా 2000. కల్లడుగులు అట్ట కల్లడుగులు 800. అండి సందువ పారట. అది చాలా పెద్దగా ఉంది. ఒక 6 కేజీలు ఉంటుందట. ఎంత 2 పీతల 650. మండపేతలా బాగున్నాయి. మండపేతలు అంటే ఇవ్వండి. నంబర్ 1 పీతలు అనమాట. ఏంటి చూస్తున్నారు కదా, ఈరోజు మార్కెట్ పరిస్థితి అయితే అది అలా ఉంది. రేట్లు అయితే సాధారణ రేట్లోనే ఉంది. కానీ చూద్దాం, కాస్త ముందుకెళ్తే ఇంకేమన్నా చిత్రాలు విడ్డూరాలు ఏమైనా కలుస్తాయేమో. అండి నేటి మార్కెట్ అయితే ఇట్లుంది. కాస్త రొయ్యలు 2100 నుంచి 2000. బాగా చిన్న సైజు రొయ్యలు అయితే 1000 రూపాయల నుంచి 1200. అంటే బుట్ట అన్నమాట. గురుగారు అంత బుట్ట ఎంత అండి? అది 1500 అట.